'ద షాలోస్' అసలు టైటిల్‌కి అర్థం ఏంటంటే, నీటికి దగ్గరగా ఉన్న ఒడ్డు అని అర్థం. అంటే మన హీరోయిన్ ఒడ్డుకి జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. కానీ ఒడ్డు దగ్గరికెళ్ళలేదు. ఎందుకెళ్ళలేదు? అని మీనింగ్ అన్నమాట ఈ సినిమాకి. 'ద షాలోస్' మీలో ఎవరన్నా ఈ మూవీ చూడాలి అని అనుకుంటే, ఈ రివ్యూ కూడా చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఎళ్లి మూవీ చూసేసేయండి. అంటే ఫ్యామిలీతో చూడొద్దు. కేవలం సింగిల్‌గానే చూడండి. ఎందుకంటే ఈ సినిమా మొత్తం మన హీరోయిన్ బికినీ మాత్రమే యేసుకొని ఉంటదన్నమాట. బికినీ మాత్రం ఎందుకేసుకుంటదిరా అంటే సినిమా మొత్తం నీళ్ళల్లోనే ఉంటదనమాట. మన హీరోయిన్ షార్క్‌తో ఎలా పోరాడింది, షార్క్ నుంచి ఎలా కాపాడుకుంది తనని తాను. లాస్ట్‌కి షార్క్‌నే మోసం చేసి షార్క్‌ని ఏం లేదు. కథయితే చాలా సింపుల్. ఆల్రెడీ ఇప్పుడు జెప్పేసాననుకోండి. మళ్ళీ కొద్దిగా ఇన్ డెప్త్‌గా చెప్తాను. ఎలా అంటే మన హీరోయిన్ ఉంటది కదా! సర్ఫింగ్ చేద్దామని ఒక తెప్పేసుకొని సముద్రంలోకి ఎళ్ళిపోద్దనమాట. అక్కడ మన షార్క్ ఎంట్రీ ఇస్తదనమాట. ఆ షార్క్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేసింది అనేది మిగతా కథనమాట. సినిమా మొత్తం సముద్రంలోనే ఉంటది. సినిమా స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్ మన హీరోయిన్ ఈ యొక్క సర్ఫింగ్ చేసే ప్లేస్‌కి ఎలా వచ్చింది, అక్కడ ఎవరితో ఏం మాట్లాడింది అనేది జస్ట్ ఒక 10 మినిట్స్ ఇట్లా చూపిస్తారు నార్మల్‌గా. ఆ 10 మినిట్స్ తర్వాత ఇంక స్టార్ట్ అయిద్దనమాట. మన షార్క్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దబిడి దిబిడే ఉంటది మొత్తం ఏడికాడికి. డైరెక్ట్‌గా షార్క్ ఎటాక్ మోడే ఉంటదనమాట. సినిమా అయితే కేవలం గంటన్నర మాత్రమే ఉంది. మన షార్కు, హీరోయిన్ వీళ్ళిద్దరి మధ్యనే సినిమా నడుస్తా ఉంటది. అస్సలంటే అస్సలు బోర్ కొట్టదు. మన హీరోయిన్ షారుకు ముప్పు తిప్పలు పెట్టి సముద్రంలో దాగిత్తనమాట. మామూలు ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. అసలు గంటన్నర సినిమా ఎట్లా లాగిచ్చారా వీళ్ళిద్దరిని మాత్రమే ఉంచి అని అనుకుంటా, ఆ యొక్క చిన్న ప్లేసే ఉంటదనమాట. అక్కడ హీరోయిన్ ఒక రాయి మీద నిలబడి తనని తాను కాపాడుకుంటూ ఉంటుందనమాట. ఆ చిన్న రాయి మీద అసలు ఈ షార్క్ నుంచి ఎలా తప్పించుకుంది అనేది అసలు సెగ్మెంట్లు పడతా ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అంటే తప్పించుకోవడానికి ఏమేం చేసింది అనేది అసలు మామూలు ఇంట్రెస్టింగ్ లేదు. అసలు గంటన్నర సినిమా ఎట్లా అయిపోయిందో అసలు అర్థం కాదనమాట. అరే! ఎట్లా చేశార్రా బాబు దీన్ని? అంత ఇంట్రెస్టింగ్‌గా చూపిచ్చారు సినిమాని. అసలు మూవీలో ల్యాగ్ అనేదే లేదు. అసలు షార్క్ ఎటాక్ చేస్తా ఉంటే, అది ఎటాక్ చేయడానికి వస్తూ ఉంటే, యమ్మ ఏ పక్క నుంచి వస్తారు, ఏ పక్క నుంచి వచ్చి ఎలా ఎటాక్ చేస్తది అనే టెన్షన్ మాత్రం మామూలుగా బిల్డ్ చేయలేదు. ఈవెన్ ఆ షార్క్‌ని చూపిచ్చే విధానం గూడా చాలా అంటే చాలా న్యాచురల్‌గా ఉంటది. నిజంగా ఇది సీజీఐ షార్కా? లేకపోతే నిజం షార్క్ ఏమన్నా పెట్టేసారేమో అని అనిపిచ్చేలాగా ఉంటదనమాట. అంత సూపర్‌గా ఉంటది సీజీఐ. నేను ఇప్పటి వరకు చూసిన ఇలాంటి షార్క్ అటాకింగ్ మూవీస్‌లో ఈ మూవీ టాప్ 1లో ఉంటదనమాట. ఆ రేంజ్‌లో టెన్షన్‌ని బిల్డ్ చేసింది. అసలు కేవలం 2 క్యారెక్టర్‌లు పెట్టి ఒక చిన్న ప్లేస్‌లో ఇంత గంటన్నర సినిమా ఇంత ఇంట్రెస్టింగ్‌గా తీయటం అంటే మామూలు విషయం కాదనమాట. అబ్బా! సూపర్! అస్సలు మూవీ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్‌గా ఎళ్లి చూసేసేయండి. చెప్పినట్టు ఫ్యామిలీతో చూడొద్దమ్మా. తెలుసు కదా! సో, ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉందో మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ బాగా పరిచయం అనమాట. మీరెళ్లి చూసేసేయండి. తెలుగులో అయితే మంచిగా అవైలబుల్‌గా ఉంది. ఓకే. బాయ్.